మనం వెహికల్ మనం వెళ్ళిపోం కదా అక్క. హనుమాన్ ఇప్పుడే ప్రీమియర్ షో చూసాము. ఆల్రెడీ సినిమా ఇప్పుడే అయిపోయిందండి. ప్రీమియర్ షో 6:15 షోకి బ్రహ్మరాంబ థియేటర్లో అయిపోయింది. ఒక్క నిమిషం మైకులు దించండి. సినిమా మాత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే సినిమాకి 24లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. థియేటర్లు తక్కువ అయినా పర్లేదు, కానీ ముహూర్తం ప్రకారంగా హనుమాన్ మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్టర్, సెకండ్ హీరో తేజ సజ్జా, మూడోది వరలక్ష్మి శరత్ కుమార్, నాలుగోది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పాలంటే అనుదీప్ దేవ్. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎంత కష్టపడినాడు అనేది నాకు డే అండ్ నైట్ ఎప్పటికప్పుడు 1 వీక్ నుంచి చాలా బాగా చెప్తున్నాడు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు. అది విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు చూడండి. ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. గెస్ట్ అపీరెన్స్ గెస్ట్ అపీరెన్స్ మాత్రం చాలా బాగుంది. గెస్ట్ అపీరెన్స్ ఎవరైనా అడుగుతున్నారు, అది రివీల్ చేయకూడదు. క్లైమాక్స్ మీరు అందరూ చూడండి. వీకెండ్ అందరూ ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి. తర్వాత సినిమా చూడకుండా నెగటివ్ రివ్యూస్ ఇవ్వకండి. నేను సాయంకాలం నుంచి చూస్తున్నాను. సినిమా అవ్వకుండానే ప్రీమియర్స్ ఎక్కడ కూడా కాలేదు. ఓవరాల్ 1000 ప్రీమియర్ షోస్ ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఈవెన్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు జై శ్రీరామ్. జనవరి 22న అయోధ్య రామ మందిర్లో చాలా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. జై శ్రీరామ్. అందరూ చాలా ఆనందంగా ఉండండి. పాజిటివ్ రెస్పాన్స్. ఆల్ ద బెస్ట్. అన్న సినిమా మాత్రం ఇది ప్యాన్ వరల్డ్ అయితే 2025లో, ఇప్పుడు మాత్రం బ్లాక్ బాస్టర్ ప్యాన్ ఇండియా 2025లో. జై హనుమాన్ ప్యాన్ వరల్డ్. లాస్ట్ 30 minutes భయ్యా గూప్స్ బంప్స్ చెయ్యితో పెట్టుకున్న గూప్స్ బంప్ లోపల సంక్రాంతి విన్నర్. జై శ్రీరామ్. బీజే మాత్రం పడేసాను భయ్యా. నేను ఏ సినిమాకి రివ్యూ చెప్పలే, ఫస్ట్ టైం. ఇదొక ప్యాన్ వరల్డ్. అంటే ప్యాన్ ఇండియా సినిమాలు చాలా వస్తాయి. అంటే లైక్ ఎంత 200 కోట్లు 300 కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్ అన్ని చాలా షార్ట్ చేస్తారు. ఈవెన్ వీళ్ళు ఒక 20 నుంచి 30 crores లోనే వాళ్ళు విఎఫ్ఎక్స్ షార్ట్ పెట్టుకుని ఎక్కడ కూడా మనకి అది నార్మల్ గా లేదు. చాలా బాగా. జై శ్రీరామ్.